అందరికీ నమస్కారం. ఇలా చొప్పదండి నియోజకవర్గం ప్రశాంతంగా ఉన్నటువంటి చొప్పదండి నియోజకవర్గాన్ని ఇలా అరాచకమైనటువంటి అల్లకల్లోలమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం అనుచరులు, ఆయన చెంచాగాళ్ళు అరాచకత్వాలు సృష్టించి ఎవరైనా ప్రభుత్వం ఆ గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 420 దొంగ హామీల మీద ప్రశ్నించినప్పుడు వాళ్ళ ఇంటి మీదకి పోయి దాడులు చేయడం, వాళ్ళ మీద అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం అనేటువంటిది చొప్పదండి నియోజకవర్గంలో గత 2.5 సంవత్సరాలు, దాదాపుగా నవంబర్ డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు అవుతుంది. సో ఈ సందర్భంలో మేడిపల్లి సత్యంకి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు మీ నాయకులను వాళ్ళను ఒళ్ళు దగ్గర పెట్టుకొని, వాళ్ళు ఒక బాధ్యతాయుతమైనటువంటి కొంతమంది పదవులలో ఉన్నారు, వాళ్ళు ప్రజలకు బాధ్యతగా ప్రజలకు చేయాల్సినటువంటి హామీలను కానీ ప్రజలకు చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల చిత్తశుద్ధిని పెట్టుకొని ప్రజలకు ఏదైనా మంచి చేయాలి. ఇంకా 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంటుంది, ప్రజలకు ఏం చేయాలి, మీరు ఇచ్చిన హామీలు ఏం చేయాలి, అభివృద్ధి ఏం చేయాలనే దాని మీద ఆలోచన చేయాల్సిందిగా మీ చెంచాగాళ్లకు సత్యం స్థానిక శాసనసభ్యుడికి నేను తెలియజేస్తా ఉన్నాను. నిన్న రాత్రి 11 గంటలకు మా శేఖర్ సోదరుడు ఇక్కడ మొన్న సర్పంచ్ ఎన్నికలలో స్థానిక సంస్థలలో పోటీ చేసి చిన్న ఓట్లతో ఓడిపోయింది. ఈ గ్రామంలో అభివృద్ధి కోసం మహిళలందరూ కూడా నీళ్లతో నింపబడినటువంటి రోడ్డు, గుంతలు పడ్డటువంటి రోడ్డు, ఇంతింత లోతు మరి గుంతలు ఏర్పడినటువంటి పరిస్థితి. మహిళలు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి అక్కడ నాట్లేసారు. అంటే రోడ్డు వేయాలి, మాకు రోడ్డు కావాలని వాళ్ళు ఒక నిరసన రూపంలో నాట్లు వేసారు. ఆ నాట్లు వేసిన దానికి మరి ఇంటికి వచ్చే కంటే ముందే, శేఖర్ ఇంటికి వచ్చే కంటే ముందే కొంతమంది గూండాలు, కాంగ్రెస్ గూండాలు, దానిలో ఒక సర్పంచ్ కూడా ఉన్నట్టుగా మేము వింటున్నాం, వీడియోలు చూస్తే కనబడతా ఉన్నాయి. రాజారాంకు సంబంధించినటువంటి శ్రీకాంత్ అనేటి ఆయన, అదేవిధంగా శ్రీనివాస్ అని సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆయన, ఇంకా 10 మంది కాంగ్రెస్ గూండాలు, కాంగ్రెస్ రౌడీలు మా శేఖర్ గారి మీద దాడి చేసేందుకు, చంపేందుకు ఒక ప్రయత్నం జరిగింది. అనుకోకుండా ఆడికి పోలీసులు చేరుకోవడం ద్వారా ఈయన ప్రాణాలకు, ఈయన కుటుంబ ప్రాణాలకు, చిన్న పిల్లలు పాపం, ఆ చిన్న పిల్లలు, ఒక మహిళ అరే చూడకుండా రాత్రి 11 గంటలకు వీళ్ళు ఇంటికి పోవాల్సినటువంటి అవసరం ఏమున్నదని చెప్పి నేను కాంగ్రెస్ గూండాలను అడుగుతా ఉన్నా. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిండా, మిమ్మల్ని ఏమన్నా అన్నాడా? గ్రామ అభివృద్ధి కావాలన్నాడు, గ్రామానికి రోడ్డు కావాలన్నాడు. ఇది పాపమా, ఇది నేరమా అని అడిగింది ఏంటి? గ్రామానికి ఒక రోడ్డు కావాలి, అసౌకర్యంగా ఉంది, ఇంత 3 లోతు గుంతలు ఉన్నాయి, అందులోకెళ్ళి ప్రయాణం చేయడం కష్టమవుతుందని గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ రోడ్డు కోసం ప్రశ్నిస్తే, అడిగితే నిన్న మా శేఖర్ మీద హత్యాయత్నం జరిగింది. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరున్నది పెరిగినంత మంది ప్రతి ఊళ్ళే. మేము ఆ ఊళ్ళో ప్రతి గ్రామంలో చాలామంది ఉంటాం, మీకంటే ఒక 50 రెట్లు ఎక్కువ ఉంటాం ఊళ్ళల్లో. మేము ఒక్కసారి తిరగబడితే మీరు బతుకుతారా బిడ్డ? ఊళ్ళల్లో మీరు బతుకుతారా? మేము బీఆర్ఎస్ పార్టీ కనుక తిరగబడే పరిస్థితి వస్తే బతుకుతారా? కానీ కేసీఆర్ గారు మాకు
అహింస, ప్రజా సంక్షేమం ఎట్లా ఉండాలి, మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్న తెలంగాణలో మనం ఎట్లుండాలని మాకు భయభక్తులు, ప్రేమను, సహనాన్ని, ఓర్పును, ఏ విధంగా ప్రజలతో మమేకం ఉండాలని నేర్పిండి. ఇవాళ రేవంత్ రెడ్డి ఇదే నేర్పుతుండా మీకు? గూండా కల్చర్, రౌడీ కల్చర్, ఏది తొండలు లాగులేసి తొడగొట్టుడు, పేగులు తీసి మెడలు వేసుకున్నాడు. రేవంత్ రెడ్డి కల్చర్లో రేవంత్ రెడ్డి కింద పనిచేసే ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారు. ఎమ్మెల్యేల కింద పనిచేసే వాళ్ళ అనుచరులు గదే రౌడీ వేషాలు వేస్తూ ఉన్నారు. ఈ గులాబీ జెండా ఆనాడు ఢిల్లీ దాకా తన్ని తరిమే విధంగా ఈ గులాబీ జెండా పనిచేసింది. ఆంధ్రలో ఇదే గులాబీ జెండా ఆంధ్ర తరిమేదాకా పనిచేసినటువంటి ఈ గులాబీ జెండా ఇది మామూలు జెండా కాదు. మేము భయపడేటోళ్ళం, అదిరేటోళ్ళం, మీ పిట్ట బెదిరింపులకు మేము అదిరేటోళ్ళం కాదు, బెదిరేటోళ్ళం కాదు బిడ్డ. ఎందుకంటే మీకు ఒక అవకాశం ఇచ్చినాం, మీరు పని చేయాలి, ప్రభుత్వంగా మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు కనుక అభివృద్ధి చేయాలి, మీరు ఇచ్చినటువంటి దొంగ హామీలు నెరవేర్చాలి అని మేము ఈ 3 ఏళ్ల వరకు కూడా మేము సమయం ఇచ్చినాం. కానీ మీరు చేస్తున్నది ఏంది? ఎవరు మాట్లాడతారు? నిన్న కొడిమ్యాల మండలం రామకృష్ణాపూర్కు సంబంధించినటువంటి మల్లేశం అనే ఒక ఉప సర్పంచ్ మీద కొంతమంది కాంగ్రెస్ గూండాలు, ఇదే మల్యాల మండలానికి సంబంధించినటువంటి ఒక ఆయన ఉన్నాడు, అందులో రాత్రి 10:30-11 గంటలపై విపరీతంగా దాడి చేశారు. ఏది ప్రశ్నించినందుకే ఇట్లా ఉల్టా ఇవాళ ఆయన మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టింది. గ్రామ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఎవరు అడిగితే వాళ్ళని ఇవాళ దాడులు చేసి వాళ్ళను బెదిరించి వాళ్ళ కుటుంబాలను ఆందోళన పడే విధంగా ఇవాళ సత్యం మేడిపల్లి సత్యం గూండాయిజం ఈ చొప్పదండి నియోజకవర్గంలో జరుగుతుంది. నేను అందుకే చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ గూండాలారా, మేడిపల్లి సత్యం ఖబర్దార్ బిడ్డ. ఇదే పరిస్థితి మరొకసారి పునరావృతం అయితే మిమ్మల్ని ఉరికిచ్చి కొడతాం బిడ్డ. మేము ఎందుకో ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే, ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే హమ్. ఒక్కసారి గుర్తుపెట్టుకోరి. బీఆర్ఎస్ నాయకులు అంటే ఏదో మీరు అమాయకులను, మంచోళ్ళను హింసిద్దామని అనుకుంటున్నారు కావచ్చు, కానీ తప్పు. మా చరిత్ర, ఉద్యమ చరిత్ర ఉన్న పార్టీ మాది. ఆంధ్రాకు తరిమేసినటువంటి చరిత్ర మాది. ఇదే కాంగ్రెస్ వాళ్ళను ఢిల్లీ ఉరికించినటువంటి చరిత్ర మాది, మా పార్టీది. గుర్తుపెట్టుకోండి. ఊళ్ళల్లా ఇంకొకసారి బీఆర్ఎస్ నాయకులు ప్రజలను ఇలాంటి పునరావృతం చేస్తే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు అని చెప్తా ఉన్నాను. మా శేఖర్ అన్న ఏమనేది చేసిండే? ఊరు కోసం రోడ్ అడుగు అనేది అన్యాయమా? ఆయన మీద దాడి చేస్తారా? చంపేస్తారా? ఆయన ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని చంపేస్తారా? ఇలా సోషల్ మీడియాలో కూడా ఎవరిని పెడితే సోషల్ మీడియా పెట్టగానే వాడిని బెదిరించుడు, కొట్టుడు, ఇదేనా మీ కాంగ్రెస్ సంస్కృతి? ఇందుకేనా మిమ్మల్ని ప్రజలు గెలిపించింది? మరి మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం కదా, ఎన్నడన్నా ఎవరి మీద ఇలాంటి చర్యలు జరగగా చూసినామా? ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అయిపోగానే ఇక ఈ చెంచగాళ్ళు వస్తారు, ఇక కాంగ్రెస్ చెంచగాళ్ళు ఇక వచ్చి ఇక మాట్లాడతారు. మళ్ళా అయిన దాన్ని కాని దాన్ని ఎప్పుడు 10 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద చరిత్రలు వాటి ఊరికినే లేనిపోని కల్పనలు చేసి ఇక కల్పించి మాట్లాడతారు. నేను అంటున్నా ఒకటే, ఈ కాంగ్రెస్ చెంచాగల బిడ్డ 2 ఏళ్ళు అయితే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ రాసుకుంటున్నాం. ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అన్నీ రాసుకుంటున్నాం. ఎవరెవరు మా వాళ్ళ మీద దాడి చేస్తారు, ప్రజల మీద దాడి చేస్తారు, కేసులు పెట్టిస్తారు, ఏ రకంగా హింసిస్తున్నారని అన్నీ రాసుకుంటున్నాం. వీళ్ళందరి మీద ఖచ్చితమైనటువంటి చర్య ఉంటుంది. ఈ మేడిపల్లి సత్యమేంటి ఉండడు, ఆయన ఊరికి ఆయన పోతాడు. ఆయన చేసే పనులు మీరు చూస్తూ ఉన్నారు. మళ్ళా మేమే మీకు దిక్కు. అనవసరంగా ఆయన చెప్పుడు మాటలకు, ఆయన బెదిరింపులకు చాలా బూతులు మాట్లాడారు. నేను అది మనము ప్రెస్లో మాట్లాడరాదని అలాంటి బెదిరిస్తున్నాడు. పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు? అరే నువ్వు పోయి శేఖర్ తంతవా గుత్తావా లేకపోతే నిన్ను ఏం చేయాలో చేస్తారా అని సత్యం బెదిరిస్తే, అది వీడియోలు ఉన్నాయి అన్నీ. ఆయన బెదిరిస్తే ఆయన బెదిరింపులకు భయపడి వాళ్ళు కూడా వస్తున్నారు. కనుక మీరు అనవసరంగా బలి కావద్దు. కాంగ్రెస్ మాయలో
మేడిపల్లి సత్యం మాయలో ఆయన బెదిరింపులకు మీరు భయపడద్దు, అవసరమైతే మేముంటాం, మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే ఉంటాం, మీకు అండగా ఉంటాం. ఆయన బెదిరింపులకు మీరు భయపడితే మీరు అనవసరంగా బలవుతారు. రేపు పోలీస్ స్టేషన్లో కేసులు మీ మీద అవుతాయి, మీరు జైలుకు పోతారు, మీ కుటుంబాలు రోడ్ల మీద పడతాయి. కాంగ్రెస్ నాయకులారా, ఆయనకి అలా ఉంటాడు, రేపు పోతాడు. కనుక ఆలోచన చేసుకోండి. ఆలోచన 3 ఏళ్ళుగా ఏం జరిగింది మీకు? ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎటువైంది? నేను ఇదివరకు 2-3 సార్లు ఇది కొండగట్టుకొచ్చి మా హయాంలో కేసీఆర్ గారు ఆనాడు మరి 100 కోట్లు మంజూరు చేస్తే మరి ఎత్తిపోతల పథకం సంతులన వద్దకి ఒక ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయండి అని నేను 3 సార్లు అడిగిన. ఆడికి పోయి లైవ్ పెట్టిన, మీ టీవీల ద్వారా పేపర్ల ద్వారా మీరు ఎంతో రాసిరు. తట్టెడు మట్టి దిగలే, ఇవ్వాలంటే వరకు తట్టెడు మట్టి దిగలే. ఆ సంతులన వద్దకి ఎత్తిపోతల పథకం దాదాపు 13.5-14 కోట్లు పెట్టి మంజూరు చేపిస్తే అప్పుడు మా బీఆర్ఎస్ హయాంలో పనులు చేసినాం. మా హయాంలో జరిగినంత పని జరిగింది. దాన్ని ఎందుకు పూర్తి చేస్తారు? దాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? నిన్నటికి నిన్న వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వచ్చాడు. ఇంకా అభివృద్ధి చేస్తాం, మాస్టర్ ప్లాన్ చేస్తాం. ఎన్నేళ్ళు చేస్తారా? 3 ఏళ్ళ మీకు ప్రజలు అధికారం ఇచ్చి 3 ఏళ్ళు అవుతారు. ఎప్పుడు చేస్తారు కొండగొట్టి అభివృద్ధి? ఎప్పుడు చేస్తారు? మేము చేసిన పని, మేము తెచ్చిన నిధులు వాటిని పని చేయ శాత కానీ దద్దమ్మలు మీరు, మీ చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే మేము తెచ్చిన నిధులన్నా పూర్తి చేయండి. నాయన, మేము తెచ్చిన నిధులు, మా నిధులను మీరు పూర్తి చేయండి. అది మీరు కొత్త నిధులు తెచ్చుడు పక్క పెట్టవా? కొత్త నిధులు తెచ్చుడు మీతో ఇట్లా చేత కాదు. కానీ పాత నిధులు, బీఆర్ఎస్ హయాంలో వచ్చిన నిధులనన్నా వాటిని పూర్తి చేయాలనేది నేను సత్యం గారిని కోరుతా ఉన్నా. కానీ ఈ గూండాల రాజ్యం మీకు చొప్పదండి చరిత్ర తెలియదు. సత్యం గారు, మీకు చొప్పదండి చరిత్ర తెలియదు. ఎలాంటి తిరుగుబాటు ఉంటుంది, ఎలా మళ్ళా మీ పనిష్మెంట్ ఉంటుంది, ఎలాంటి తిరిగి దాడులు జరుగుతాయో మీకు తెలియదు. ఇక్కడ పుట్టిన వాళ్ళు కాదు, ఈ ప్రాంతం వాళ్ళు కాదు కనుక ఏదో ఏడిస్తే గెలిచినట్టు కనుక ఈ చొప్పదండి చరిత్ర తెలుసుకో. నాతోటి పెట్టుకోకు, అసత్యం నాతో పెట్టుకోకు, మా బీఆర్ఎస్ పార్టీతో పెట్టుకోకు బిడ్డ, మాడి మసి అయిపోతావు. గుర్తుపెట్టుకో చెప్తున్నా నేను. మా కార్యకర్త ఏం చేసినా, మా నాయకుడు ఏం చేసినా, అరే రోడ్ ఏమన్నందుకు దాడి చేస్తా, చంపే ప్రయత్నం చేస్తావా? ఇదేనా నీ కల్చర్? ఇదేనా నువ్వు ఎమ్మెల్యేగా నేను ప్రజలు కిందికైనా గెలిపించరు? కనుక పోలీసులారా, పోలీస్ యంత్రాంగం మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇప్పటికీ ఎస్పీ గారిని 3 సార్లు కలిసాను. ఇప్పుడు నేను కూడా పోలీస్ స్టేషన్ పోయినా. ఒక స్థాయిలో నేను మాజీ ఎమ్మెల్యేగా నేను పోలీస్ స్టేషన్, మా కార్యకర్త ఏదైనా జరిగితే ఊరుకుంటామానే, బరాబర్ దీనికంటే ఎక్కువ మీకు చూపిస్తాం బిడ్డ. పోలీసులు కూడా మీరు 2 ఏళ్ళు అయితే మా ప్రభుత్వం రాబోతుంది, మీరు అనవసరమైన కేసులలో ఇరుకు, మేము హ్యూమన్ రైట్స్ పోతాం, ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర పోతాం, హ్యూమన్ రైట్స్ పోతాం, చట్టపరంగా మేము కొట్లాడతాం బరాబర్. మీ ఉద్యోగాలు ఉండయి, గుర్తుపెట్టుకోరు. మీ ఉద్యోగాలు, మీరు సత్యం మాయలో పడితే మీ ఉద్యోగాలు ఖతమైపోతాయి, మీరు మీ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళు అవుతారు. కనుక పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఆ అసత్యం మాయలో పడి, ప్రభుత్వం ఇవాళ ఉంటుంది, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ఎమ్మెల్యేలు మారుతూ ఉంటాయి. నేను కూడా ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే చేసిన, మేము ఎన్నడూ ఇట్లా చేయలే. కనుక పోలీస్ యంత్రాంగం కూడా జాగ్రత్తగా, చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికీ సమానమైన బాధ్యత ఉంటుంది. ఈయనకో న్యాయం చేస్తారు, ఇంకా కాంగ్రెస్ వాళ్ళకో న్యాయం, మా బీఆర్ఎస్ వాళ్ళకో న్యాయం, కాంగ్రెస్ వాళ్ళకో న్యాయం, బీజేపీ వాళ్ళకో న్యాయం, ప్రజలకు న్యాయం ఉంటుందా అండి? అందరికీ సమానమైన చట్టాన్ని కల్పించాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగం ఉంది. గౌరవ ఎస్పీ గారు కూడా, డిఎస్పీ గారికి, సిఐ గారు కూడా చెప్తూనే ఉన్నాయి, మీరు దయచేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్పేటువంటి చెప్పుడు మాటలు, వాళ్ళ బెదిరింపులకు మీరు లొంగితే మీ ఉద్యోగాలకు ప్రమాదం వస్తుంది. మేము ఇప్పటిదాకా ఈ 3 ఏళ్ళు ఓపిక పట్టినాము, ఇప్పుడు ఓపిక పట్టము. రేపు జరగబోయే మళ్ళీ ప్రతి దాడికి పోలీస్ యంత్రాంగమే బాధ్యత వహించవలసి వస్తుంది. దాడులకు ప్రతిదాడులు జరుగుతాయి చొప్పదండి నియోజకవర్గంలో, ఆ దానికి పోలీస్ యంత్రాంగమే బాధ్యత వహిస్తుంది. కనుక దయచేసి పోలీస్ యంత్రాంగం కూడా ఇవాళ మా శేఖర్ మీద హత్యాయత్నం చేసినటువంటి వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా ఫర్దర్ మా యొక్క దాన్ని ప్రకటిస్తాం. దయచేసి ఎస్పీ గారు దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను.
జై తెలంగాణ. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఖబర్దార్ మన్వాద గుండాలారా, ఖబర్దార్, ఖబర్దార్.